నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను స్త్రీ వ్యాధి నిపుణురాలిని, అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈరోజు మనం ఐవీఎఫ్లో గ్యారంటీ ఉంటుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారనమాట. ఐవీఎఫ్ చేయించుకుంటాము, గ్యారంటీ ఉందంటే ఎంత పెట్టినా చేయించుకుంటాము, గ్యారంటీ ఇస్తారా, 100% గ్యారంటీ ఉంటుందా అని అడుగుతారు. సో ఇదంతా మనం తెలుసుకోవాలి అంటే మనం అసలు ఏ రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో సక్సెస్ రేట్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సో 3 రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్. దీంట్లో ఏంటంటే మనం మందులు ఇచ్చి ఎగ్ ఫామ్ అయ్యేటట్టు చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇద్దరిని కలవమని చెప్తామన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ లో సక్సెస్ అనేది 8 to 10% వరకు ఉండొచ్చు. అంటే 10లో ఒక్కళ్ళ దాకా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనమాట. ఇది మోర్ ఆర్ లెస్ న్యాచురల్ ప్రాసెస్ లానే, న్యాచురల్ గానే ఉంటుంది. ఒకటే ఏంటంటే మనం ఎగ్ ని ఇంకా మానిటర్ చేస్తున్నాం, ఏ టైంలో కలవాలి అనేది స్పెసిఫిక్ గా చెప్తున్నాము. సో ఈ ట్రీట్మెంట్స్ లో సక్సెస్ 8 to 10% వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏంటంటే అండం ఫామ్ అవడానికి మెడిసిన్ ఇచ్చి రిలీజ్ అయ్యే టైం కి ఇద్దరిని కలవమని చెప్తూ ఈ వీరికణాలు ఆ రోజు ఇస్తే ఓవులేషన్ డే నాడు మేము దాన్ని వాష్ చేసి బెస్ట్ స్పర్మ్స్ అనేవి లోపలేస్తామన్నమాట. దీంట్లో జనరల్ గా 15 to 20% వరకు ఉంటుందన్నమాట సక్సెస్ రేట్. అంటే 10లో ఒకళ్ళు ఇద్దరు ప్రెగ్నెంట్ అవుతారు. IUI న్యాచురల్ ట్రీట్మెంట్స్ కన్నా ఓవులేషన్ ఇండక్షన్ టైమ్ ఇంటర్కోర్స్ కన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ స్టెప్ అన్నమాట. అందుకే సక్సెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ IUIs అన్ని చేసి కూడా ఫెయిల్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఏంటంటే IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తాము, అండాలను తీస్తాము, ఇంజెక్షన్స్ ఇచ్చి అండాలను పెంచి అండాలను తీసి వీరికణాలు తీసుకుని దాంట్లో బెస్ట్ వీరికణాలను సెలెక్ట్ చేసి అవి అండంలోకి డైరెక్ట్లీ ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీన్ని ICSI అంటారు, ICSI ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో అండంలోకి వీరికణాలని కలిపేస్తాము, అది మేమే చేస్తాం అన్నమాట. చేసి బేబీ ఫామ్ అవుతుందా లేదా చూస్తాము. సో బేబీ ఫామ్ అయ్యాక ఈ ఎంబ్రియోని మీ యూట్రస్ లో వేస్తాము. అదే సైకిల్లో వేయచ్చు లేదా నెక్స్ట్ సైకిల్లో అయినా వేయచ్చు అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ ని IVF ఆర్ ICSI అంటారనమాట. ఈ మధ్య కాలంలో చాలా మంది ICSI చేస్తారండి, ఎందుకంటే దానికి సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి. జనరలీ IVF అనేది చాలా తక్కువ చేస్తారు, కొన్ని స్పెసిఫిక్ కేసెస్ లోనే చేస్తారు, కానీ చాలా వరకు ICSIనే చేస్తామన్నమాట. దాని సక్సెస్ రేట్ బాగుంటుంది కాబట్టి. సో ఈ IVF లో సక్సెస్ రేట్ అనేది 50 to 60% వరకు ఉండొచ్చు. ఇది కూడా కండిషన్ బట్టి వేరీ అవుతుంది అనమాట. కొంతమందికి ఏజ్ తక్కువ ఉండొచ్చు, ఓన్లీ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండొచ్చు, అదొక్కటి రీజన్ అవ్వచ్చు మనం IVF చేయడానికి. ఏజ్ తక్కువ ఉండి అండాల సంఖ్య బాగుండి వీరికణాలు బాగుండి వీరికణాల క్వాలిటీ బాగుంటే సక్సెస్ రేట్ వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ 60 to 70% వరకు కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి అండాల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటుంది, అంటే 35 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉండొచ్చు అనమాట. వీరికణాలు కౌంట్ చాలా తక్కువ ఉండి లేదా దాని క్వాలిటీ సరిగ్గా లేక, మొటిలిటీ సరిగ్గా లేక, మార్ఫాలజీ సరిగ్గా లేకుండా ఉన్నా కూడా మనకి వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంలో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మన కండిషన్ బట్టి సక్సెస్ రేట్ వేరీ అవుతుంది అనమాట. ఏమీ ప్రాబ్లం లేదు, ట్యూబ్ బ్లాక్ ఒక్కటే ఉంది అంటే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లేదా ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి అండం సరిగ్గా విడుదల అవ్వట్లేదు, అలాంటి వాళ్ళల్లో మిగతా అన్ని ట్రీట్మెంట్స్ చేసేసాం మనం, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసేసాము, IUI చేసేసాము, కానీ అయినా అవ్వట్లేదు, అలాంటి వాళ్ళల్లో కూడా సక్సెస్ రేట్ బాగానే ఉండొచ్చు. అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎందుకో ప్రెగ్నెన్సీ అవ్వదు, అలాంటి వాళ్ళల్లో కూడా సక్సెస్ రేట్ బాగానే ఉండొచ్చు. కానీ ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉండి, ఏజ్ ఎక్కువ ఉండి, వీరకణాల కౌంట్ చాలా తక్కువ ఉండి, క్వాలిటీ చాలా పువర్గా ఉండి, లేదా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటే కనుక సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో 100% గ్యారంటీ అనేది IVF ట్రీట్మెంట్లో ఉండదు. అలా ఎవరైనా ఇచ్చినా కూడా మీరు నమ్మద్దు, ఎందుకంటే మనం మంచి ఎంబ్రియోన్ ఫామ్ చేయగలం, యూట్రస్లో వెయ్యగలం, అంతవరకే ఉంటుందన్నమాట. సో సక్సెస్ రేట్ అనేది మాక్సిమం 70% వరకు వెళ్ళొచ్చు. ఇంకొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ PGTA అంటే ఎంబ్రియో బయాప్సీ, ఎంబ్రియో నార్మల్గా ఉందా లేదా అది, ఎరా టెస్ట్, ఇవన్నీ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది 80 to 85% వరకు ఉండొచ్చు. కానీ 100% గ్యారంటీ అనేది IVF ట్రీట్మెంట్లో ఉండదండి. మాక్సిమం మన ప్రయత్నం మనం చేయాలి, కరెక్ట్గా ప్రయత్నిస్తే మంచిగా అవుతుందనే చేస్తున్నాం అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.